Please subscribe Telugu 7 Media. కేశవ్ గారు నాకు గత 15 సంవత్సరాలుగా మిత్రులు, సన్నిహితుడు. ఈ పిఆర్ఓ గారి కంటే కూడా నాకు సొంత సోదరుడు. మా ఇద్దరి మధ్య అనుబంధం చాలా కాలంగా కొనసాగుతుంది. ఇది మా చెప్పాల్సిన విషయం. ఈ బాబు చైల్డ్ ఆర్టిస్టు, వారు మా పిక్చర్కి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. బి శ్రీధర్, వర్ణి, రాము నా పర్సనల్ ఉంటారు. అన్ని కార్యక్రమాల్లో నాకు అండదండలుగా ఉంటారు. అంతా వెనక నాకు బ్యాక్ బోన్గా నిలబడతారు. గౌరవనీయులు పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా శ్రీ లక్ష్మీ ఫిలిమ్స్ సంస్థ సినిమా గురించి వివరాలు తెలియజేయటానికి మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరందరూ పెద్ద మనసుతోటి ఇక్కడికి వచ్చినందుకు ఇంకొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ లక్ష్మీ ఫిలిమ్స్ సంస్థ నుంచి బుల్లెట్ రెడ్ అనే మూవీ జనవరి 2 రోజు 2026 ప్రారంభమైంది. ఇప్పటికీ 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఒక సాంగ్ పూర్తయింది. ఆదిలాబాద్ అడవుల్లో ఒక సాంగ్ పూర్తి చేశాము. నిజామాబాద్లో ఫైట్ సీన్స్ చిత్రీకరించాము. ఈ చిత్రము 3వ షెడ్యూలు మార్చి 23 రాజమండ్రి, అమలాపురం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 వరకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. అక్కడ ప్రకృతి అందాలు, రమణీయత మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అలాంటి అందాలను ఇంకొకసారి తెర మీద చూపించాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో జరుగుతుంది. గోవాలో సాంగ్స్ చిత్రీకరిస్తున్నాం. 3rd షెడ్యూల్ మళ్ళీ నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ జరుగుతుంది. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఆదినారాయణ అంటే నేనే నిర్వహిస్తున్నాను. ప్రొడ్యూసర్ కూడా నేనే ఉన్నాను. అలాగే ఈ చిత్రం అక్టోబర్ 16 దసరా పండుగ సందర్భంగా ఈ సంవత్సరం అక్టోబర్ 16, 2026లో రిలీజ్ అవుతుంది. మీరు ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రం ప్రచార కార్యక్రమంలో మీరు కూడా తమ వంతు సహకారాన్ని అందించి ఈ చిత్ర విజయానికి సహకారం అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది యాక్షన్ ఓరియంటెడ్ మూవీ సార్. నేను ఇందులో బేసిక్గా నేను కరాటేలో మంచి ప్రావీణ్యం ఉంది. అంటే మంచి ప్రావీణ్యం అంటే స్టేట్, నేషనల్ లెవెల్ కాదు, ఉన్నంతలో మంచి ప్రాధాన్యత ఉంది. దాన్ని అనుగుణంగా నేను ఈ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాన్ని చేసుకోవడం జరిగింది. మాకు బోధనలో కయ్యూం మాస్టర్ అని ఫేమస్ కరాటే మాస్టర్ ఉన్నారు. వారు కూడా వచ్చారు. సార్ వెల్కమ్. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే నేను అవకాశాన్ని వెతుక్కుంటూ ఇది చేశాను. అది అసలు సంగతి. నేను సెటిల్ అయిన తర్వాత ఖచ్చితంగా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అందరికీ అవకాశాలు ఇస్తాను. ఇప్పుడు బడ్జెట్ అనేది మీ అందరికీ తెలుసు, దాచిపెట్టడానికి ఏం లేదు. అందుకనే నేను స్వయం కృషితోటి ఇది చేస్తున్నాను. సినిమా మీద ఫ్యాషన్ తోటి ఈ కార్యక్రమాలన్నీ నా భుజాన్ని మీద చేసుకుంటున్నాను. మీ ఆశీర్వాదం వల్ల చిత్రం సక్సెస్ అయితే నెక్స్ట్ ఒక సినీ రచయితగా మట్టికి కొనసాగుతాను. తక్కిన అన్ని అవకాశాలు అందరికీ ఇస్తాను. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా అడగాలంటే పాత్రికేయ మిత్రులు అడగవచ్చు. అంటే ఈ చిత్రము నేను తీసి మొత్తం స్టేటు, వరల్డ్ వైడ్గా రిలీజ్ చేసే అంత సామర్థ్యము, అంత పెద్ద చిత్రం అని నేను అనుకోలేదు. నేను ప్రధానంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అమలాపురం, అంబేద్కర్ జిల్లా, ఈ 3 జిల్లాల్లో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాను. పర్మిటెడ్ థియేటర్స్ 10 థియేటర్లో మాత్రమే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాను. అక్కడ ఒకవేళ సక్సెస్ అయితే ప్రేక్షక మహాశయులందరూ ఆదరిస్తారు. అంతేగాని ఈ చిత్రం మీద నేనేమి పెద్ద హోప్స్ పెట్టుకోలేదు. ఎవరికి పోటీగా కానీ పెద్ద ఇది అని కానీ లేదు. సింపుల్గా ఈ 3 జిల్లాల్లో చిత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే నేను బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నాను. అప్పటి నుంచి నాకు రైటింగ్ అంటే ఇంట్రెస్ట్. కాలేజ్ డేస్లో నేను బెస్ట్ డిబేటర్గా ఉండేవాడిని.
అలా నాకు షేక్స్పియర్, జాన్ కీట్స్ వీళ్ళందరి పుస్తకాలు చదవటము, ఈ కళలు సాహిత్యం పట్ల నాకు అభిమానం కలిగి ఈ వృత్తిలోకి రావడం జరిగింది. స్టోరీ ఇన్స్పిరేషన్ అంటే ఇందులో బుల్లెట్ రెడ్డి అని ఒక జమీందారు ఉంటాడు. ఆ జమీందారు ఒక 1000 ఎకరాలు భూమి ఉంటుంది. ఆయన తిని ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. అయితే అతను వీరికి ఒక జమీందారు వంశ పరంగా అతనికి కొన్ని లక్షల కోట్లకు సంబంధించిన ఒక నిధి అతని హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఆ నిధి కోసం జరిగే సంఘర్షణలో హీరోయిన్ ఎంటర్ కావటం, తర్వాత విలన్స్ ఎంటర్ కావటం, ఇదంతా అలా కథని చిన్నగా అల్లాము. పెద్ద కథాంశం కాదు, ఓ సున్నితమైన కథాంశాన్ని సింపుల్గా చేశాము. సాంగ్స్ మట్టుకి చాలా బాగా వచ్చినాయి. నెక్స్ట్ ప్రెస్ మీట్లో సాంగ్స్ రిలీజ్ చేస్తాము. మీ అందరికీ అభిమానం కోరుకుంటున్నాను. హీరోయిన్ మేఘా అగర్వాల్ బాంబే, హానికా ములాని బాంబే, ఇద్దరు అమ్మాయిలు బాంబే. వాళ్ళకు కూడా డెబ్యూ మూవీస్ ఇవి. వాళ్ళు కూడా చక్కగా చేశారు. నెక్స్ట్ ప్రెస్ మీట్లో వాళ్ళు కూడా వస్తారు. ప్యాడింగ్ ఆర్టిస్టులు అంటే ఇప్పుడు ఏం అనుకోలేదు. ఈ 3rd షెడ్యూల్లో ఎవరైనా వస్తే కథకి అనుగుణంగా వస్తేనే. అది ఏంటంటే ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, మనసును హత్తుకునేదే సినిమా. అది మనసుని ఆకట్టుకొని ఎవరి మనసునైతే హృదయాన్ని రంపించేస్తుందో అదే సినిమా అని నా ఉద్దేశం. ఇది చిన్న సినిమా అని ఏమి కాదు, సినిమా పెద్దగానే ఉంటుంది, నేను కూడా పెద్దగానే ఉన్నాను. అది అందరికీ నమస్కారం. సో నా పేరు షేక్ ఖాన్. సో ఐఎమ్ నేషనల్ ఛాంపియన్షిప్ కరాటేలో. సో స్కూల్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్గా నేను కరాటే క్లాసులు నిర్వహిస్తున్నాను. మన ఆది గారు దాదాపు నాకు 10 సంవత్సరాల నుంచి పరిచయం. మా పక్క విలేజ్ దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి నాకు టచ్లో ఉన్నారు. నాకు సొంత జిమ్ కూడా ఉంది. సో ఈ వెయిట్లో ఆయన పడ్డ కష్టం చిన్న కష్టం కాదు. ఈ మూవీ రిలీజ్ అయ్యాక మీరే చూద్దరు కానీ ఆయన కష్టం అంటే ఏంటో. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఫస్ట్ అభిమానం నేనే. నన్ను ఆయన గురువుగా భావిస్తున్నాను, కానీ ఆయన పడ్డ కష్టానికి ఫస్ట్ అభిమాని నేనే అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇంతకు మించి నేను ఎప్పుడూ మాట్లాడలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు అవకాశం ఇచ్చినందుకు ఆది గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.